మొన్న ఒక ఆమెకి హార్ట్ స్ట్రోక్ వాస్తవంగా. కానీ ఆమెకి ఏదో దురాత్మ పట్టింది, అది పట్టింది, ఇది పట్టిందని మంత్రగాళ్ళ చుట్టూ తిప్పారు, ఆమె చచ్చిపోయింది. గుండె సమస్య. కానీ ఆమెని వైద్యం చేపిస్తే బాగుండేది. ఇప్పుడు వైద్యుడికి చూపించాలి కదండి. వైద్య శాస్త్రం ఇచ్చింది కూడా దేవుడే కదా, ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే కదా. కానీ వాళ్ళకి తెలియదు, అన్యులు కదా. దయ్యం పట్టింది అందుకే ఇట్లా అంటుంది అని మంత్రగాళ్ళ దగ్గరికి తిప్పారు. చివరికి చనిపోయింది. అదే వైద్యాన్ని తీసుకెళ్ళి ఉంటే బతికేది. మూఢత్వం ద్వారా అనేక మంది బలైపోతున్నారు. అవి ఆపిన వాళ్ళం అవుతాం. ఆ మూఢత్వం నుంచి, అంధకారం నుంచి బయటికి తెచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం కూడా దేవుడు స్వస్థపరుస్తాడని ప్రార్థన చేస్తాం. నేను కూడా చేస్తాను. కానీ ఏం చెప్తాను? వైద్య సలహా కూడా ఇస్తాను నేను. దేవునికి స్తోత్రం. నేను ఆయుర్వేదం కొంత చదివాను, హోమియో కొంత చదివాను. నేను కాలేజీకి చదవలేదు, కానీ విడిగా నా చదువు అంతా 10th లోపే అయినా నేను విడిగా చేసిన స్టడీ చాలా ఉంది. చాలా మందికి తెలియదు. నేను విడిగా చేసిన స్టడీ చాలా ఉంది. అందులో వైద్య శాస్త్రం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే చాలా మందికి నేను వైద్య సలహా కూడా చెప్తాను. ప్రార్థన చేయటమే కాదు, నేను ప్రార్థన చేశాను, ప్రాబ్లం ఇది, నువ్వు వెళ్ళి ఫలానాది వాడు తగ్గిపోయింది అని చెప్తాను. దప్పిక అవుతుంది, ప్రభా దప్పిక తీర్చని ప్రార్థన చేస్తాడు, నీళ్లు తాగరా పోయిద్దని చెప్పాలి కదా. చెప్పకుండా లేదు నేను ప్రార్థన చేస్తాను, దప్పిక నీళ్లు తాకుండానే పోయిద్దంటే మూఢత్వం అయితే. అందుకే అవసరమైతే వైద్య సలహా కూడా ఇస్తాను నేను. ప్రభుకి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఉంది కదా, ఆకలి అవుతుంది, ప్రభా వీడికి ఆకలి తీసేయని ప్రార్థన చేయను. పోయి ఫుడ్ తిన్న, అవసరమైతే ఆహారం ఏర్పాటు చేస్తా, అవసరమైతే వండిస్తా, పోయి తినువంట. అంతేగాని ప్రభా నేను ఆకలి లేకుండా చేయని ప్రార్థన చేయను, అది మూఢత్వం. అట్లాగే నాకు తెలిసిన రోగాలతో ఎవరైనా నా ముందుకు వస్తే ప్రార్థన చేస్తా, తగ్గిద్ది పో అనను. ఇదిగో ఫలానా మెడిసిన్ వాడుకు తగ్గిద్ది, లేదా ఫలానా పదార్థం తిను. కొంతమంది రక్తం చిక్కబడ్డదంటయ్యా, గుండెకి రక్తం సరఫరా సరిగా అందట్లేదంటయ్యా, కొలెస్ట్రాల్ పెరిగినాయి అంటయ్యా అనుకుంటూ వస్తారు. వాళ్ళకి చెప్తాను నేను, చిన్న ఉల్లిపాయ బాగా వాడు అని చెప్తా. చిన్న ఉల్లి చూస్తే మనకి కొంచెం అన్నంలో వచ్చినా ఇందులో వచ్చినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ చిన్న ఉల్లి ఎంత శ్రేష్టమో తెలుసా? చిన్న ఉల్లిని కానీ కరెక్ట్గా మీరు తీసుకునే పని అయితే గుండె సంబంధిత సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయి. రక్తం చిక్కబడటం అనే సమస్య పోతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్ అయిపోయింది చిన్న ఉల్లి బాగా వాడితే. మనకు దాని స్మెల్ తగిలితేనే ఎలర్జీ. తినరు, ట్రై చేయండి, తర్వాత టెస్ట్ చేయించుకోండి. మనం తినే ఆహార పదార్థాల్లోనే, మన వంటగదిలో ఉన్న పదార్థాల్లోనే చాలా వరకు మనకున్న రోగాలకు మందు ఉంది అక్కడ. పెద్దలు ఏం చేశారు జ్ఞానంగా? మనకు శరీరానికి ఆరోగ్యం ఇచ్చే పదార్థాలన్నిటినీ వంటలోకి చేర్చారు. మిరపకాయ బజ్జీలు ఎంతమందికి తెలుసు? వామ్ వేయకుండా బజ్జీ తింటే ఉబ్బరం, అందుకని వామ్ మిక్స్ చేసి వామ్ బజ్జీలు అని వేసేవాళ్ళు. వామ్ ఎందుకు? చక్రాల్లో వామ్ ఎందుకు? శనగపిండి వాస్తవంగా వాతం, ఉబ్బరం. ఈ వామ్ తగిలినప్పుడు అది కొట్టేసిద్ది. వామ్ వేయని బజ్జీ తిను, నీకు వెంటనే పొట్ట ఉబ్బరం వచ్చిద్ది. వామ్ వేసిన బజ్జీ తిను, ఫ్రీ అయ్యిద్ది. అంతేకాదు, అవకాశం ఉంటే వాష్రూమ్ కూడా పోయి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు నేను? వాళ్ళు ఎరిగి అలా లింక్ చేసి పెట్టారన్నమాట. నువ్వులు ఎంత శ్రేష్టమో తెలుసా? నువ్వులు మోకాళ్ళు అరిగిపోయినాయి, ఎముకలు అరిగిపోయినాయి, వెన్నెముక అరిగిపోయింది, ఓళ్ళు అరిగిపోయినాయి అనుకుంటారు కదా. నువ్వులు తినండి, మళ్ళా నార్మల్ పొజిషన్ వచ్చింది. మన శరీరంలో ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది. అరిగిపోయిన తిరిగి పెరిగే ఛాన్స్ కూడా దేవుడు పెట్టాడు. కానీ మనం దృష్టి పెట్టి యూజ్ చేస్తే బాగుంటుంది.